ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాము. డిసెంబర్ 25వ తారీఖున జరిగినటువంటి ప్రతి ఒక్కరికి హృదయంలో సంతోషము, సమాధానము. క్రిస్మస్ జనన సమయంలో దేవదూతలు మరి గొప్ప పరిచర్యను చేసినట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క జనన విషయంలో దేవదూతలు అవి చేసినటువంటి పని ఏమిటి? లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనము. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలలోనికి నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఇలాగు జరుగునని దూత అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో క్రీస్తు యొక్క జననంలో దేవదూత మరియతో మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాము. మరి ఇక్కడ తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తున్నాను. దేవదూత మరియతో మాట్లాడిన తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విననాడవలనని ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుండగా, ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారునికను తన ప్రజలకు వారి పాపము నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరను. ఇక్కడ దేవదూత ద్వారా యోసేపుకు వర్తమానాన్ని దేవదూత అందించింది. ఎప్పుడైతే ప్రదానము చేయబడిన తర్వాత మరి కన్యకైన మరియా గర్భవతి అయినదని తెలుసుకున్న తర్వాత మరి అతడు ఆలోచిస్తున్నటువంటి సమయంలో ప్రభువు దూత యోసేపు దగ్గరికి వచ్చి, ఇదిగో యోసేపు, భయపడకుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది, కాబట్టి నీవు ఏమాత్రము కూడా భయపడకు. కన్యకైన మరియను చేర్చుకొనినటువంటి యోసేపు విషయంలో ఆయన ఏమాత్రము కూడా అవమానపరచనులక మరి దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి యోసేపు మరియను చేర్చుకున్నాడు. మరి దేవుని యొక్క మాట విషయంలో మరి దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి మరి యోసేపుకున్నటువంటి మంచితనము, మంచి మనిషి అని ఇక్కడ మనకు రుజువు అవుతున్నది. దేవుడు మాటకు విధేయత కలిగినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవునికి విధేయత కలిగిన బిడ్డలుగా మనం జీవించాలి. ఇక్కడ కన్యకైన మరియా దేవునికి విధేయత కలిగి ఉన్నది. మరి యోసేపు దేవునికి విధేయత కలిగి ఉన్నారు. మరి గాబ్రియేలు దేవదూత చేసినటువంటి గొప్ప పని, మరి దేవుని యొక్క వర్తమానాన్ని వీరిరువురికి కూడా తెలియచేసి ఉన్నారు. మరి దేవుడు ఈ యొక్క క్రిస్మస్ దినములను మరి దేవదూతలు చేసినటువంటి పరిచర్య, మరి దేవుడు చెప్పినటువంటి మా వర్తమానాన్ని యోసేపుకి మరియకు తెలియజేసిన తర్వాత మళ్ళీ గాబ్రియేలు దేవత యోసేపుతో మాట్లాడిన తర్వాత గొర్రెల కాపరులతో కూడా మరి దేవదూత మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 12వ వచనం వరకు మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం.
ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టియున్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. మరి దేవుడు ఇక్కడ గాబ్రియేలు దేవదూత దేవుని యొక్క సమాచారము గొర్రెల కాపరుకు తెలియజేసినప్పుడు వారు ఒక దగ్గర కూర్చొని కుంటుండగా దేవదూత వచ్చినప్పుడు వారు చూసి మిక్కిలి భయపడ్డారు. భయపడకుడి, మనకు ఒక లోకరక్షకుడు పోతున్నాడు, దేవునికి సమాధానం మనకు కలుగుతుంది కాబట్టి మీరు వెళ్ళినట్టు 15వ వచనం, ఆ దూతలు తమ ఎదురుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులో జరిగిన ఈ కార్యములను ప్రభువుకు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేముకు వెళ్ళి చూతము రండి ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియా యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువు గురించి తమలో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఈ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొని అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవునికి మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. మరి దేవుడు చూడడానికి గొర్రెల కాపరులు ఆ యొక్క బెత్లెహేంలోకి వెళ్ళి మరి మరియను యోసేపును శిశువును చూసి అతనికి స్తోత్రము చెల్లించి కన్న వాటిని విన్నగా వాటిని గురించి మొత్తము యోసేపుకు తెలియచేసి మరి దేవుని మహిమపరిచినటువంటి ఆ గొర్రెల కాపరుల వలె మనము కూడా మన జీవితంలో మన కోసం ఈ లోకానికి వచ్చిన ఆ దేవాది దేవుణ్ణి మనము దేవుని స్తుతించి ఆయన కూడా ఆరాధించవలని మరి ఆయన సర్వోన్నతమైన దేవునికి స్తుతులు చెల్లించి మన జీవితంలో మరి మనకు కూడా ఒక లోక రక్షకుడు పుట్టారనే సంతోషంతో మరి అందరూ క్రిస్మస్ యొక్క ఆనందంలో మరి చేసినటువంటి ప్రతిదీ కూడా మనము కూడా ఆయన సంతోషంలో పాలుభాగసుకోవడానికి దేవుడు మనని మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.